వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఏ రాశి వారిని చేసుకోకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. వృషభ రాశి వారు దయా దాన గుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వృషభ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్లను వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అలాగే మంచి స్థితికి, బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు. అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది, ఎటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా వృషభ రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే కొంచెం దూకుడు స్వభావం, తొందరపాటుతనం, తొందరగా నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు, అలాగే మంచి దృఢమైనటువంటి శరీరము, మనసు కలిగినటువంటి మేషరాశి వాళ్లను వృషభ రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన కొన్ని జాగ్రత్తలు పాటించి మాత్రమే వివాహం చేయాలి. అంటే వృషభ రాశి స్త్రీకి మేషరాశి పురుషుడితో వివాహం చేయవచ్చు. అలా చేయటం వలన ఈ మేషరాశి పురుషుడు ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతాడు, చక్కటి కుటుంబ జీవనాన్ని పొందగలుగుతాడు. అలా కాకుండా ఈ మేషరాశి స్త్రీకి వృషభ రాశి పురుషుడితో వివాహం చేసినట్లయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళ జాతకం గనుక బాగుండకపోయినట్లయితే ఈ వృషభ రాశి పురుషుడు వ్యసనాలకు లోనవ్వటం, నిరుత్సాహపడిపోవటం, ఇబ్బందులకు గురి అవ్వటం జరగవచ్చు. కనుక ద్విద్వాదశ స్థితిలో ఉన్న రాశులు కాబట్టి జాగ్రత్తగా వీళ్ళ జాతకాన్ని పరిశీలించి తప్పనిసరి అయితే తప్ప వివాహం చేయరాదు. వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వృషభ రాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో వివాహం చేసినట్లయితే వాళ్ళ జీవితం బాగానే ఉంటుంది, అన్యోన్యంగా ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటి అంటే ఈ ఒకే రాశి స్త్రీ పురుషులతో వివాహం చేయటం వలన ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కష్టకాలం వచ్చినప్పుడు తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఈ వృషభ రాశి వారికి ఉండవు. కాబట్టి కొద్దిగా ఆలోచించి తప్పనిసరి పరిస్థితి అయితేనే వృషభ రాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో వివాహం చేయాలి, లేకపోతే చేయకుండా ఉండటమే మంచిది. వృషభ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే ద్వంద్వ స్వభావం కలిగిన మిథున రాశి వాళ్లను వృషభ రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ మధ్య గొడవ వచ్చే పరిస్థితి ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు మానసికంగా తట్టుకోలేక మిథున రాశి వారి నుంచి విడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వీళ్ళ మధ్య వివాహం జరిపించాలి. ముఖ్యంగా వీళ్ళు తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటి అంటే మిథున రాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో వివాహం చేయవచ్చు. అప్పుడు ఈ వృషభ రాశి పురుషుడు ఆర్థికంగా మంచి బలోపేతం అయినటువంటి స్థితికి వెళ్తాడు, చక్కటి కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తాడు. అలా కాకుండా ఈ వృషభ రాశి స్త్రీ మిథున రాశి పురుషుణ్ణి వివాహం చేసుకున్నట్లు అయితే ఖచ్చితంగా వాళ్ళ మధ్య గొడవలు, భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే పరిస్థితి కలుగుతుంది. కనుక ఈ జాగ్రత్తలు పాటించి జాతకాలను కలిస్తేనే వివాహం చేయాలి. వీలైనంత వరకు ద్విద్వాదశ స్థితిలో వీళ్ళిద్దరి మధ్య వివాహం చేయకుండా ఉండటమే మంచిది. వృషభ రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్లను వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే కుటుంబం అంటే ఆపేక్ష, పిల్లలు అంటే అభిమానం, బంధు ప్రీతి, సొంత వాళ్ళ మీద మమకారం, చక్కటి ఆలోచన శక్తి కలిగిన కర్కాటక రాశి వారికి వృషభ రాశి వారికి మధ్య అన్యోన్యమైన జీవితం ఉంటుంది. మంచి ఆలోచనలతో, భావాలతో ఉన్న ఈ వృషభ రాశి వాళ్ళు ప్రేమ స్వరూపమైన కర్కాటక రాశి వాళ్ళు వివాహం చేసుకొని సుఖభోగాలు, ఆనందాన్ని పొందగలుగుతారు.
వీరి జాతకాలు కలిస్తే ఈ వృషభ రాశి వారికి కర్కాటక రాశి వాళ్లను ఇచ్చి వివాహం చేయవచ్చు. వీళ్లకు కలిగే సంతానం కూడా మంచి సంతానం కలుగుతుంది. మహర్జాతకులు పుడతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి కర్కాటక రాశి వాళ్లను ఇచ్చి వివాహం చేయవచ్చు. వృషభ రాశి వాళ్ళు సింహరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఈ ఇద్దరి మధ్య కూడా మంచి సంబంధం ఏర్పడుతుంది. ఈ సింహరాశి వాళ్ళ యొక్క క్రమశిక్షణ, శారీరక మానసిక దృఢత్వము ఈ వృషభ రాశి వారిని ఆకర్షిస్తుంది. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళ యొక్క దూకుడు స్వభావాన్ని, అహంకారపూరిత స్వభావాన్ని ఈ వృషభ రాశి వాళ్ళు ఓర్పుగా భరించగలరు. కాబట్టి వీళ్ళిద్దరికీ జాతకాలు కలిస్తే చక్కగా వివాహం చేయవచ్చు. ఇలా చేయటం వలన వీళ్ళిద్దరికీ కూడా చక్కటి ఉన్నత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏర్పడతాయి. వ్యవహారాల్లో జయం కలుగుతుంది. అలాగే రాజకీయ, సామాజిక అభివృద్ధి సాధిస్తారు. మంచి పదవులు పొందుతారు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వృషభ రాశి వాళ్ళు కన్యారాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సహజంగానే ఈ వృషభ రాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళని ప్రోత్సహించడం, అలాగే కన్యారాశి వాళ్ళు వృషభ రాశి వాళ్లను సపోర్ట్ చేయటం, వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పూర్తిగా సహకరించుకోవటం వలన వీళ్ళిద్దరి మధ్య మంచి మానసికమైన అనుబంధం ఏర్పడుతుంది. చక్కటి సంతానం కలుగుతుంది. అలాగే వీళ్ళిద్దరూ కూడా మంచి ఉచ్చ స్థితికి వెళ్తారు. ఆర్థికంగా ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నా సరే వీళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా మంచి స్థితికి వెళ్తారు. కాబట్టి వీరి జాతకాలు కలిస్తే ఈ వృషభ రాశి వాళ్లకు కన్యారాశి వాళ్లను ఇచ్చి వివాహం చేయవచ్చు. మంచి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్లను వివాహం చేసుకున్నట్లయితే న్యాయము, ధర్మము అనే వాటి మీద నమ్మకం, దృఢమైన మనస్తత్వం కలిగిన ఈ తులారాశి వాళ్లకు ఈ వృషభ రాశి వారికి ఉన్న షష్ఠ, అష్టస్థితి వలన ఎక్కువ గొడవలు జరిగి విడిపోయే పరిస్థితి రావటం జరగవచ్చు. ఈ తులారాశి వాళ్ళు ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల వృషభ రాశి వాళ్ళు వ్యసనపరులు అవ్వటం, అంటే త్రాగుడు వంటి వాటికి బానిస అవ్వటం కొన్ని సందర్భాల్లో జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తప్పనిసరి అయితే వీరి జాతకాలు కలిస్తే వివాహం చేయాలి. వీలైనంత వరకు ఈ వృషభ రాశి వాళ్లకు ఈ తులారాశి వారిని ఇచ్చి వివాహం చేయరాదు. వృషభ రాశి వాళ్ళు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య చాలా ఆకర్షణ ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారు. కానీ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క కోప ఆవేశం, తీవ్రమైన ప్రేమ కలిగిన వృశ్చిక రాశి వారు ఈ వృషభ రాశి వారిని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళ ధాటికి వృషభ రాశి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీరి జాతకాలు కలిస్తే పర్వాలేదు అనుకుంటే మాత్రమే వివాహం చేయాలి. వీలైనంత వరకు చేయకుండా ఉండటమే మంచిది. వృషభ రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన జీవితం, ఆధ్యాత్మిక భావనలు, మొండితనం, పట్టుదల కలిగిన ఈ ధనుస్సు రాశి వాళ్లను ఈ వృషభ రాశి వాళ్ళు చాదస్తం కలిగిన మనుషులుగా లెక్క వేసి తక్కువగా చూస్తారు. కనుక వీళ్ళ మధ్య వివాహ బంధం నిలబడదు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న షష్ఠ, అష్టక స్థితి వలన ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వృషభ రాశి వారికి, ధనుస్సు రాశి వారికి వివాహం చేయకుండా ఉండటమే మంచిది. వృషభ రాశి వాళ్లకు మకర రాశి వాళ్లతో వివాహం చేసినట్లయితే అత్యద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయి. సహజంగానే వివాహ సంబంధాన్ని పవిత్రంగా చూసేటటువంటి మకర రాశి వాళ్ళు ఈ వృషభ రాశి వారిని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అదేవిధంగా ప్రేమాభిమానాలు కలిగిన వృషభ రాశి వాళ్ళు మకర రాశి వారిని కూడా చాలా బాగా రిలీఫ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీరి జాతకాలు కలిస్తే వివాహం చేయవచ్చు. వీళ్ళ మధ్య చక్కటి పొంతన ఏర్పడుతుంది. వీరికి పుట్టిన సంతానం కూడా మహర్జాతకులు, గొప్పవాళ్ళు పుట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిపించినట్లయితే ఎంత పేదరికంలో ఉన్నవాళ్ళు అయినా సరే ఖచ్చితంగా కాలానుగుణంగా వాళ్లకు దశ తిరిగి అత్యంత ఉన్నతమైన ఆర్థిక అభివృద్ధిని, విజయాన్ని పొందుతారు. కనుక చక్కగా ఈ వృషభ రాశి వారికి మకర రాశి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు. వృషభ రాశి వాళ్లకు కుంభరాశి వాళ్లతో వివాహం చేసినట్లయితే వీరిద్దరి మధ్య ఉన్న స్థిరమైన ప్రేమ బంధం వలన మంచి సంసార జీవితం, పిల్లల ఆరోగ్యం కలుగుతాయి. అంతే సహజ సిద్ధంగానే ఆవేశపూరితమైనటువంటి ఈ కుంభరాశి వాళ్ళు ప్రేమ విషయంలో మంచి అభిమానం, స్థిరమైన నిర్ణయాలు కలిగి ఉంటారు. ఎటువంటి దురాలోచనలు లేనటువంటి
కుంభరాశి వాళ్ళు ఈ వృషభ రాశి వారితో వివాహం చేసినట్లయితే వాళ్ళిద్దరి మధ్య చక్కటి వివాహ బంధం ఏర్పడుతుంది. అలాగే వీళ్లకు ఉన్నతమైన సంతానం కలుగుతుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిపించినట్లయితే వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన స్థానాలను పొందుతూ ఉంటారు. జాతకాలు కలిస్తే వృషభ రాశి వాళ్లకు కుంభరాశి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు. వృషభ రాశి వాళ్లకు మీనరాశి వాళ్లతో వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే మృదు స్వభావం ఉన్న మీనరాశి వాళ్లను చూసి వృషభ రాశి వాళ్ళు ఎంతో ముచ్చట పడిపోతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే ప్రేమ, అభిమానము, ఆపేక్ష ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు మీనరాశి వాళ్లను చక్కటి గౌరవంతో రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మీనరాశి వాళ్లకు వృషభ రాశి వాళ్ళ మీద ఉన్న ప్రేమతో వీళ్లతో చక్కగా కలిసిపోతారు కనుక వీళ్ళ మధ్య వివాహ బంధం చాలా బాగుంటుంది. కాబట్టి ఏమాత్రం జాతకాలు కలిసినా ఈ వృషభ రాశి వాళ్లకు మీనరాశి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు. ఇలా చేయటం వలన లక్ష్మీప్రదం అవుతుంది. అంటే ఇద్దరూ కూడా ఆర్థికంగా ఉన్నతమైన స్థితిని పొందుతారు. వీళ్ళు కాలానుగుణంగా మంచి ఆర్థిక అభివృద్ధిని, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు. వృషభ రాశి వారు కర్కాటక, సింహ, కన్య, మకర, కుంభ, మీనరాశులకు చెందిన వారిని వివాహం చేసుకుంటా అద్భుతంగా కలిసి వస్తుంది.